బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామంగా జనతాదళ్ యునైటెడ్ నాయకుడు నితీష్ కుమార్ మరోసారి జేడీయూ శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో జరిగిన పార్టీ ఇంటర్నల్ మీటింగ్లో ఈ నిర్ణయం వెలువడటంతో ఆయన ఈరోజు సాయంత్రమే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ను కలుసుకొని కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించమని అధికారికంగా కోరుకున్నారు. ఎన్డీఏ మద్దతు లేఖను గవర్నర్కు అందజేయడానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇలా అన్ని రాజకీయ సమీకరణాలు దాదాపు ఖరారవ్వడంతో నితీష్ కుమార్ రికార్డు స్థాయిలో 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. నవంబర్ 20 తేదీన ఉదయం 11:30 గంటలకు పాట్నా గాంధీ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవాలు జరగబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలు కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. గాంధీ మైదానం పరిసరాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లు గెలుచుకున్న ఎన్డీఏ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వ ఏర్పాటు హక్కును సంపాదించుకుంది. ఇందులో బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జేపీఆర్వి 19, ఆర్ఎల్ఎం 4 స్థానాలు గెలుచుకున్నాయి. మహాగఠబంధన్ కేవలం 35 స్థానాలకే పరిమితమైంది. ఈ విజయం అనంతరం నితీష్ కుమార్ మళ్లీ రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో తన శైలిలోనూ అనుభవంతోనూ తిరుగులేని నేతగా ఉన్న నితీష్ మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నారు.